ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అరే స్వామి, ఏంటి స్వామి ఇది? నేను ఆ మెకానిక్ గాడి మూతి పగలగొడితే నీ నోట్లో నుంచి బ్లడ్ వస్తుందేంటి? ఒరే పాపాత్ముడా, మూతి పగలగొట్టిందే కాకుండా క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నావా? సారీరా, ఏదో టెన్షన్లో నన్ను నేను మర్చిపోయి ఆ మెకానిక్ గాడు అనుకొని నిన్ను కొట్టేశాన్రా. కర్చీఫ్ తెచ్చుకున్నావు కదా, తుడుచుకొని తిను. తుడుచుకోవడం ఎందుకులే, అద్దుకొని తినేస్తా. ఏంట్రా నువ్వనేది? ఈ రోజు అమ్మతో టమాటా చట్నీ చేయమంటే కొబ్బరి చట్నీ చేసి బాక్స్ లో పెట్టింది. ఇప్పుడు టమాటా చట్నీ లేదన్న లోటు నువ్వు తీర్చావు కదరా. చేసిందంతా చేసి ఫేస్ అలా అమాయకంగా పెట్టకురా, నాకెక్కడో కాలుతుంది. సరే సరే వదిలేరా. అక్కడక్కడ ఫ్రెండ్స్ కోసం కొందరు ప్రాణాలనే ఇస్తున్నారు. నువ్వొక్క రక్తం బొట్టిచ్చినందుకు ఏంట్రా ఏడుస్తున్నావు? అంటావురా, ఏవైనా అంటావు. పగిలింది నీ మూతి కాదు కదా. సరేలే. రే స్వామి, నాకొక ప్లాన్ చెప్పరా. నాకిక్కడ నొప్పితో ప్యాంట్ తడిచిపోతుంటే నీకు ప్లాన్ కావాలా? అదేంటో చెప్పాడవరా? వాడు నన్ను ఎదిరించి మాట్లాడినందుకు వాణ్ణి ఊరికి వదిలిపెట్టకూడదు. వాడి చేతుల్ని విరిచి. నాయనో, నీకు దండం రా బాబు, నన్ను వదిలేరా. స్వామి స్వామి స్వామి, రే ఆగ్రా. అదేం లేదు, ఫ్రెండ్స్ కామెడీ అంతే. తినండి తినండి. సారీ. ఏంటి వీడు ఇలా పారిపోతున్నాడు? కాస్త ఎక్కువ చేసావా? సర్లే. ఈరోజు మనకి ఫుడ్ ఖర్చు మిగిలింది. ఆహా. అత్తయ్యా, అత్తయ్యా. ఎవరు? రే మంజులా, రామ్మా రామ్మా, లోపలికి రండి పిన్ని. గండు పిల్ల ఇంట్లో లేదు. రా పిన్ని, రా 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 పిన్ని. రామ్మా. గుడికెళ్ళొచ్చాను బావగారు, కుంకుమ తీసుకోండి. రాజా వచ్చేసాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రా కార్తీక్, పెద్దోడేమోనని కంగారు పడ్డాను. మీరిలా భయపడి వాణ్ణొక నియంతలా తయారు చేశారు. నేనేం మాట్లాడినా చెల్లుతుందని వాడిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. వాడు మాట్లాడిన దాంట్లో కూడా తప్పులేదు కదరా. పర్లేదు, మాట్లాడిని. చేతిలో కవర్ ఏంటన్నయ్య? ఏం తెచ్చావు? నీకోసమే కేక్ తెచ్చాను. థాంక్స్ అన్నయ్య. చాక్లెట్, స్ట్రాబెర్రీ, అన్ని నాకు ఇష్టమైనవి తీసుకొచ్చావన్నయ్య. నువ్వు సూపర్ అన్నయ్య. ఆ కేకులన్నీ చూస్తుంటే బాగా ఖరీదైనవిలా ఉన్నాయి కదా నాన్న. నా చెల్లి సంతోషం ముందు ఈ కేక్ రేటు ఎక్కువేం కాదులే నానమ్మా. అన్నయ్య. అబ్బో, చెల్లికి ఇష్టమైంది తీసుకొచ్చావు, మరి నాకిష్టమైందేది తీసుకురాలేదా అని చూస్తున్నావా శ్రావణి? ఇదిగో చూడు, నువ్వు కాలేజీలో చేరడానికి నీకు అప్లికేషన్ ఫామ్.
నాకొద్దన్నయ్యా. తీసుకుని మళ్ళీ వెనక్కిస్తున్నావేమిటే? తీసుకో. ఈ విషయం పెద్దన్నయ్యకి తెలిస్తే పెద్ద గొడవైపోతుంది. ఆ, ముందు నువ్వు అప్లికేషన్ చూడమ్మా, తరువాత రాజాతో ఏదో ఒకటి చెప్పి ఒప్పిద్దాం. లేదు నాన్న, నా చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనని ఆ రోజు పెద్దనే స్ట్రాంగ్గా చెప్పాడు కదా. శ్రావణి, రాజా పట్టించుకోకపోతే ఏంటి? నేను నిన్ను చదివిస్తాను. నీ చదువుకయ్యే ఖర్చు నేను చూసుకుంటాను. కాలేజీకి వెళ్ళు, కష్టపడి చదివి నువ్వనుకున్నది సాధించు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మా అక్కే బతికుంటే తన కూతుర్ని ఎలా చూడాలని ఆశపడుతుందో ఇప్పుడు నేను కూడా నిన్నలాగే చూడాలనుకుంటున్నాను. కార్తీక్, శ్రావణి కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఏం చెయ్యాలో అది చెయ్యి. ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. వద్దమ్మా, మా కష్టం ఏదో మేం పడతాం. ఏం బావగారు, నేను సహాయం చేయకూడదా? మీ ఆయన మోహన్ రామ్ చేసిన ఒక్కగానొక్క సహాయమే మాకి జన్మకి చాలు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, ఇంకొకళ్ళ జీవితాన్ని లాగేసుకుని వాళ్ళ నాశనం చేయడం మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. రాజా, వద్దు, మీ నోటితో నా పేరు పలక్కండి. నీకా పేరు పెట్టిందే నేన్రా. పాత కథలన్నీ చెప్పి మళ్ళీ నా చెవులో పువ్వులు పెట్టకండి. మీరు బయలుదేరితే మంచిది. వెళ్ళండి, వెళ్ళండి. మీరు జన్మలో మార్రా. అద్దెంట్లో ఉన్న గౌరవంగా బ్రతకాలని నేను కోరుకుంటాను. మీరేమో ఇలాంటి నమ్మక ద్రోహుల ముందు చెయ్యి చాచి నిలబడుతున్నారు. చా, బావగారిని ఏమీ అనకురా. ఆయన నోరు తెరిచి నన్ను ఏ సహాయం అడగలేదు. నేనే చేస్తానని చెప్పాన్రా. మేము చాలా చాలా సంతోషంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. మాకు మీ సహాయమేం అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, చేతిలో ఏంటది? అడుగుతున్నాను కదా, చెప్పి చావు. అన్నయ్య, అది 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 అప్లికేషన్ ఫామ్ అన్నయ్యా. ఓహో, నేను చెప్పిన మాటలన్నీ గాలి కుదిలేసి కాలేజీలో చేరడానికి అప్లికేషన్ తెచ్చుకున్నావన్నమాట. ఎంత ధైర్యం నీకు? అది కాదన్నయ్యా. ఆపో, ఛీ. ఏయ్, ఏంటది? ఏం లేదన్నయ్య. చూపించు. కేకులు కొనుక్కోవడానికి నీకు డబ్బెక్కడదే? నీకు తెలియకుండా ఈ ఇంట్లో ఏవేవో జరిగిపోతున్నాయి. నువ్వేమో నీ ఇష్టానికి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకుంటావు, ఇదేమో కేకులు తెచ్చుకుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి. అప్లికేషన్ నేను తెచ్చుకోలేదన్నయ్యా. కేకులు కూడా నేను కొనుక్కోలేదు. మరి ఎవరు కొనిచ్చారు? నేను కాదురా. అబద్ధం చెప్తున్నారా ఇద్దరు? చెప్పండి.